మొన్నటి క్లాస్లో మనం వర్కింగ్ ఆఫ్ కెపాసిటర్ అనేటువంటిది చెబుతున్నట్లున్నామేమో ఏమా దాన్ని కంటిన్యూ చేసి ఆ వీడియోని అది కంప్లీట్ చేద్దాం. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది, అది కూడా చెప్పుకొని మళ్ళీ మనం మన రెగ్యులర్ పాఠంలోకి ఒకసారి వద్దాం. ఓకేనా? ఓకే సార్. వీడియో కనిపిస్తుందా మీకు? ఓకే. మొన్న క్లాస్లో మనం ఏం చెప్పామంటే, కండెన్సర్ కనుక తీసుకున్నట్లయితే కండెన్సర్కి కెపాసిటీ అనేటువంటిది ఉంటుంది. అట్లనే దానికి ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బొమ్మలు కూడా మొన్న మీకు చూపించాను. వీటిలో చూస్తే 250 వోల్ట్స్ అని రాసి ఉన్నది. అంటే ఈ కండెన్సర్కి మనం అప్లై చేయాల్సినటువంటి మ్యాక్సిమం వోల్టేజ్ 250 వోల్టేజ్ కంటే కనుక ఎక్కువ కనుక అప్లై చేసినట్లయితే ఏమవుతుందంటే, మధ్యలో ఉండేటువంటి డైఎలక్ట్రిక్ మీడియం అనేటువంటిది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయిపోయి కండెన్సర్ అనేటువంటిది అసలు ఏమైపోతుందంటే కాలిపోతుంది. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తాను ఒక బొమ్మ. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా. మనం అప్లై చేసిన వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ కనుక అప్లై చేసినట్లయితే, దాని వోల్టేజ్ కంటే ఈ డైఎలక్ట్రిక్ మీడియం అంతా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి కండెన్సర్ అనేటువంటి కాలిపోతుంది. ఇక కండెన్సరు పనికి రాకుండా పోతుంది అన్నమాట. అందువల్ల కండెన్సర్కి ఎంత వోల్టేజ్ లిమిట్ అయితే ఉంటుందో అంత వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ని మనం అప్లై చేయడానికి లేదు. ఈ బొమ్మ అదే అనమాట. అంటే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా పాడైపోతుంది కెపాసిటర్ అనేటువంటి దానికి ఈ బొమ్మే. తర్వాత ఇక్కడ కండెన్సర్ యొక్క కెపాసిటీ అనేటువంటిది ఏ అంశాల మీద ఆధారపడుతుంది అనే విషయానికి వద్దాం. ఒక కండెన్సర్ యొక్క కెపాసిటీ C అనేటువంటిది దట్ ఈస్ గివెన్ బై ఎప్సిలాన్ A/D. ఇది కండెన్సర్ యొక్క కెపాసిటీ కనిపెట్టడానికి మనకు ఉండేటువంటి ఫార్ములా. కండెన్సర్ యొక్క కెపాసిటీ ఏ అంశాల మీద ఆధారపడుతుంది అంటే, ఫస్ట్ ఏరియా ఆఫ్ ది కండెన్సర్ ప్లేట్స్. కండెన్సర్ ప్లేట్ల యొక్క వైశాల్యం, అది పై ప్లేట్ అయినా కావచ్చు లేదా కింద ప్లేట్ అయినా కావచ్చు, ఏదో ఒక ప్లేటు కామన్గా ఉండేటువంటి ఏరియా తీసుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఇది ఒక కండెన్సర్ అనుకున్నట్లయితే ఈ రెండిటికి కామన్గా ఏ వైశాల్యం ఉన్నదో చూసుకోండి. ఒకవేళ ఇదిగో చూడండి, ఇట్లా కనిపించినట్లయితే ఇప్పుడు కామన్గా ఉండేటువంటి విస్తీర్ణం తగ్గిపోతుంది. కాబట్టి రెండిటికి కామన్గా లేదా ఉమ్మడిగా ఉండేటువంటి వైశాల్యం ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఏ కనుక ఎక్కువైనట్లయితే కండెన్సర్ యొక్క కెపాసిటీ ఎక్కువ అవుతుంది, ఏ కనుక తక్కువైనట్లయితే కండెన్సర్ యొక్క కెపాసిటీ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇక్కడ కండెన్సర్ ప్లేట్ కనుక తీసుకున్నట్లయితే దీని మీద కొంత ఛార్జ్ నిలబడింది, అంతే కదా. ఇప్పుడు కండెన్సర్ యొక్క ప్లేటు ఏరియా కనుక ఎక్కువైపోయినట్లయితే ఇట్ కెన్ హ్యావ్ ది క్యాపబిలిటీ టు స్టోర్ మోర్ ఛార్జ్ ఆన్ దట్ ప్లేట్. కాబట్టి ప్లేట్ వైశాల్యం కనుక పెరిగినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఛార్జ్ని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల దాని కెపాసిటెన్స్ కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది. కాబట్టి కెపాసిటెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఏ పెరిగితే కెపాసిటీ పెరుగుతుంది, ఏ తగ్గితే కెపాసిటీ తగ్గిపోతుంది.
తర్వాత రెండవ అంశం ఏమిటి అని అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ప్లేట్స్. ఇదిగో డినామినేటర్ మీద డి ఉన్నది చూసారా, డినామినేటర్లో ఈ కండెన్సర్ పై ప్లేట్కి కింద ప్లేట్కి మధ్య ఉండేటువంటి దూరం తక్కువగా ఉంటే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే సి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి అనమాట. డి విలువ తక్కువ ఉంటే కెపాసిటీ ఎక్కువ అవుతుంది, డి విలువ ఎక్కువ ఉంటే కెపాసిటీ విలువ తగ్గిపోతుంది. దీనికి కూడా మనం కారణం చెప్పుకోవచ్చు. ఇదేమో పాజిటివ్ ప్లేటు, ఇది నెగటివ్ ప్లేట్ కాబట్టి ఈ ప్లేట్ల మధ్య దూరం కనుక తగ్గిపోయినట్లయితే ఏమైపోతుందంటే ఫీల్డ్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఎక్కువ ఎనర్జీని నువ్వు స్టోర్ చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది అనమాట. ఏమ్మా సౌజన్య, అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ప్లేట్ విస్తీర్ణం పెరిగితే కెపాసిటీ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. అట్లా పలకల మధ్య ఉండేటువంటి దూరం కనుక తగ్గిపోతే కెపాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి కాబట్టి దూరం కనుక తగ్గితే పెరుగుతుంది సార్, కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఇక మూడో అంశం ఏమున్నది ఇక్కడ? ఎప్సిలాన్. ఎప్సిలాన్. ఎప్సిలాన్ అనేటువంటిది ఏమిటంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం దట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ది ప్లేట్స్. ప్లేట్ల మధ్య ఉండేటువంటి ఏ మీడియం అయితే తీసుకున్నామో, ఈ మెటీరియల్కి సంబంధించి మీడియం ఏదైతే తీసుకున్నామో దాని యొక్క పర్మిటివిటీ అని అంటాం అన్నమాట. ఆ పర్మిటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీకు పర్మిటివిటీ ఎలాగా తీసుకోవచ్చు అంటే మీకు మళ్ళీ ఇంకొక చిన్న ఈక్వేషన్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనపడుతుందా మీకు? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఓకేనా ఏమా? ఎప్సిలాన్ అంటే ఏమిటంటే పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియం పెట్టామే, ఆ డైఎలక్ట్రిక్ మీడియం యొక్క పర్మిటివిటీ ఎప్సిలాన్. తర్వాత ఎప్సిలాన్ నాట్ అనేటువంటిది ఏమిటంటే పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఒకవేళ కండెన్సర్ పలకల మధ్య ఏ మీడియం లేదనుకో, ఎయిర్ కానీ లేదా వ్యాక్యూమ్ అంటే శూన్యం కానీ ఉన్నట్లయితే అప్పుడు ఎప్సిలాన్కి బదులుగా ఎప్సిలాన్ నాట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి పలకల మధ్య ఏ మీడియం, డైఎలక్ట్రిక్ మీడియం కనుక లేకపోతే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అనేటువంటిది వస్తుంది అనమాట. ఒకవేళ వేరే ఏదైనా ఒక మీడియంని కనుక ఉంచినట్లయితే అప్పుడు ఏం చేయాల్సి వస్తుందో తెలుసా? ఈ ఎప్సిలాన్ నాట్ని దాని యొక్క రిలేటివ్ పర్మిటివిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని ఎప్సిలాన్ ఆర్ అంటారు. ఈ రిలేటివ్ పర్మిటివిటీ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ లేదా కే అనేటువంటి దానికి సమానం. కాబట్టి ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే, దట్ ఈజ్ ఈక్వల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఈ విషయం అర్థమైందమ్మా మీకు? కాబట్టి ఎప్సిలాన్ ఆర్ దేనికి సమానం? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కేకి సమానం. కాబట్టి రిలేటివ్ పర్మిటివిటీ ఈజ్ ఈక్వల్ టు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు కే వాల్యూ కనుక ఎక్కువగా ఉండేటువంటి మెటీరియల్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఎప్సిలాన్ అనేటువంటి దాని వాల్యూ కూడా ఎక్కువ అవుతుందా కదా? అప్పుడు సి వాల్యూ కూడా పెరుగుతుంది కదా? ఎందువల్ల? న్యూమరేటర్లో ఎప్సిలాన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి కే పెరిగితే ఎప్సిలాన్ పెరిగింది, ఎప్సిలాన్ పెరిగితే ఆటోమేటిక్గా సి పెరుగుతుంది. కాబట్టి ఒక కండెన్సర్ యొక్క కెపాసిటీ కనుక ఎక్కువగా ఉండాలంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ కే వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఓకేనా ఏమ్మా? అయితే ఈ డైఎలక్ట్రిక్ మీడియం పెట్టడం వల్ల ఏమిటి లాభం అనే విషయానికి వద్దాం.
ఏమిటి లాభం అంటే ఇదిగో చూడండి, ఇప్పటి వరకు ఊరక డైఎలక్ట్రిక్ మీడియంని మొత్తం మీడియంగా చూశాను. అయితే ఇక్కడ నేను ఇండివిజువల్ మాలిక్యూల్స్ లాగా తీసుకున్నాను. ఈ ప్రతి మాలిక్యూల్ కూడా ఒక డైపోల్ లాగా ప్రవర్తిస్తుంది డైఎలక్ట్రిక్ మీడియంలో. డైపోల్ అంటే అర్థం తెలుసమ్మా? ఫార్ములా తెలుసు సార్. అంటే డైపోల్ మొమెంట్ చెప్తున్నారు మీరు. ఫార్ములా అంటే ఏమిటి? ఎల్ అది 2a ఇంటూ క్యూ అన్నట్టుగా ఇది చెప్తున్నారు, అంతే కదా? అది డైపోల్ మొమెంట్. ఇక్కడ డైపోల్ అంటే విచ్ ఈజ్ హ్యావింగ్ 2 poles, వన్ ఈజ్ పాజిటివ్ పోల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ నెగటివ్ పోల్. అంటే ఈ మాలిక్యూల్కి పొలారిటీ ఉన్నది. పొలారిటీ అంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని డైపోల్ అంటారు. ఇప్పుడు ఈ డైపోల్ మొమెంట్ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటారు, ఐడియా ఉందా మీకు? ఏమా సౌజన్య? డైపోల్ మొమెంట్ అనేటువంటిది నెగటివ్ టు పాజిటివ్ తీసుకుంటాం, ఒక యారో రూపంలో తీసుకుంటాం. ఓకేనా ఏమా? ఓకే సార్. ఫ్రమ్ మైనస్ టు ప్లస్ ఒక యారో రూపంలో తీసుకుంటాం. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను చూపించేటువంటి ఈ డైపోల్లో రైట్ టు లెఫ్ట్ ఉన్నది. ఇదిగో ఇక్కడ చూస్తే ఇది లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ ఉన్నది. ఇక్కడ పైనుంచి కొంచెం కిందికి ఉన్నది. అంటే వీటి డైపోల్స్ అన్నీ కూడా ర్యాండమ్ గా ఓరియంట్ అయి ఉన్నాయా లేదా డిఫరెంట్ యాంగిల్స్ లో? ఇప్పుడు మనము ఏమాత్రం ఛార్జీ ఇవ్వకపోయినట్లయితే కండెన్సర్ యొక్క 2 ప్లేట్లకి, అప్పుడు డైపోల్ మీడియంలో ఉండేటువంటి అంటే డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి డైపోల్స్ అన్నీ కూడా ర్యాండమ్గా ఓరియంట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను ఛార్జ్ ఇస్తాను. ఇప్పుడు ఛార్జ్ ఇస్తే బొమ్మ ఎట్లా మారిపోయిందో చూద్దురు కానీ. ఇదిగో చూడండి, పై దానికి పాజిటివ్ ఛార్జీ, కింద దానికి నెగటివ్ ఛార్జ్ ఇచ్చాను. ఇస్తే ఈ డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి మైనస్లన్నీ కూడా ఎటువైపుకి వెళ్ళినాయి? పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోయినాయి. ఈ నెగటివ్ ప్లేట్ వైపుకి అన్ని ఏమొచ్చినాయి? పాజిటివ్ వచ్చినాయి. అంటే ఈ డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి డైపోల్స్ అన్ని కూడా రీఓరియంట్ అయిపోయి ఒక పర్టికులర్ డైరెక్షన్ ని తీసుకున్నాయి. ఇట్లా తీసుకోవడం వల్ల మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది పాజిటివ్ టు మైనస్, అది ప్లస్ టు మైనస్ తీసుకుంటారు. కాబట్టి ప్లేట్ల రెండింటి మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే పైన ఉండేటువంటి పాజిటివ్ ప్లేట్ నుంచి కింద ఉండేటువంటి నెగటివ్ ప్లేట్ కి ఉంటుంది. అంతవరకు అర్థమైందమ్మా? కాబట్టి ప్లేట్ల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈజ్ ఫ్రమ్ పాజిటివ్ ప్లేట్ టు నెగటివ్ ప్లేట్. మరి డైఎలక్ట్రిక్ మీడియంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కదా, అవునా కదా? దీంట్లో కూడా పాజిటివ్ నుంచి నెగటివ్ వరకే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండేది. ఇందాక -2 అనేటువంటిది ఏమిటి? -2 అనేటువంటిది డైపోల్ మూమెంట్. ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. కాబట్టి ప్లేట్ల మధ్య ఏమో పై ప్లేట్ నుంచి కింద ప్లేట్ కొన్నది. డైఎలక్ట్రిక్ మీడియంలో తీసుకుంటే ప్లస్ నుంచి పైకి, ప్లస్ నుంచి మైనస్ కంటే కింద నుంచి పైకి ఉన్నదా, పై నుంచి కింద కొన్నదా? కింద నుంచి పైకి ఉంది. కాబట్టి ప్లేట్ల మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో పై నుంచి కిందకి ఉంటే, మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ మీడియంలో కింద నుంచి పైకి ఉంది. అందువల్ల ఈ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్లు ఒకదానికొకటి ఎట్లున్నాయి? ఆపోజిట్ లో ఉన్నాయి. ఆపోజిట్ లో ఉన్నప్పుడు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఒకే డైరెక్షన్ లో ఉంటే యాడ్ అవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఒక చిన్న ఫార్ములా మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే E = V/D అనే ఫార్ములా ఇంతకుముందు చెప్పాం, గుర్తున్నదా ఏమ్మా?
ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు V/D. ఓకేనా? ఇప్పుడు డి అనేటువంటిది ఒక కాన్స్టెంట్, ఈ ప్లేట్కి మధ్య ఉండేటువంటి దూరం డి కాన్స్టెంట్. అప్పుడు వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ అవుతుందా కాదా? అంతే కదా? కాబట్టి ఈ పెరిగితే వి పెరుగుతుంది, ఈ తగ్గితే వి తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఏమైంది ఇక్కడ? ఏమ్మా? తగ్గింది. కాబట్టి ఈ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా వి కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి కండెన్సర్ ప్లేట్ల మధ్య ఉండేటువంటి స్పేస్ లో ఇప్పుడు కొత్తగా ఒక డైఎలక్ట్రిక్ మీడియం తీసుకొచ్చి కనుక పెట్టినట్లయితే అప్పుడు రెండు కండెన్సర్ పలకల మధ్య ఉండేటువంటి వోల్టేజ్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. వోల్టేజ్ తగ్గిపోతే ఇప్పుడు ఈ వోల్టేజ్ని తొలి విలువకు పెంచడానికి, అంటే నేను కండెన్సర్ ప్లేట్ల మధ్య డైఎలక్ట్రిక్ మీడియం పెట్టనప్పుడు ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్కి పెంచుకోవడానికి ఇంకొంత ఛార్జ్ని నేను అక్కడ పెట్టొచ్చా పని లేదా? అంతే కదా. ఇంతకు ముందేమో 10 వోల్ట్స్ ఉన్నది, ఇప్పుడు నేనేం చేశాను, దీనికి ఉండేటువంటి వోల్టేజ్ 10 వోల్ట్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ మధ్యలో డైఎలక్ట్రిక్ మీడియం పెట్టేటప్పటికి అది 6 వోల్ట్లకు పడిపోయింది. 6 వోల్ట్లకు పడిపోతే మళ్ళీ 10 వోల్ట్లకు పెంచుకునేటట్లుగా నేను ఛార్జ్ని నిల్వ చేయొచ్చా పని లేదా? అంటే ఇప్పుడు ఇంకొంత ఛార్జిని కూడా తీసుకొచ్చి పై ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జిని, కింద ప్లేట్ మీద నెగటివ్ ఛార్జిని పెట్టచ్చు. అవునా కదా? అంటే ఇప్పుడు డైఎలక్ట్రిక్ మీడియం పెట్టక ముందు నేను నిల్వ ఉంచినటువంటి ఛార్జికి ఇప్పుడు డైఎలక్ట్రిక్ మీడియం పెట్టిన తర్వాత నేను నిల్వ ఉండేటువంటి ఛార్జికి మార్పు ఉన్నదా లేదా? పెంచానా లేదా? కాబట్టి డైఎలక్ట్రిక్ మీడియంని పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది, తద్వారా వోల్టేజ్ తగ్గింది. ఆ వోల్టేజ్ తగ్గిన ద్వారా మళ్ళీ తొలి విలువకు పెంచుకోవడానికి మళ్ళీ కొంత ఛార్జ్ని బ్యాటరీ దగ్గర నుంచి తీసుకొచ్చేసి నేను కండెన్సర్ ప్లేట్ల మీద పెట్టచ్చు. ఆ విధంగా కండెన్సర్ యొక్క కెపాసిటీని నేనేం చేయొచ్చు? పెంచవచ్చు. కాబట్టి ఆవేశాన్ని నిల్వ చేసుకోవడం కోసమే మనం దీన్ని వాడుతున్నాం. ఓకేనా? ఇది కండెన్సర్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి దానికి ఇంతవరకు అర్థమైనట్లేనా? కాబట్టి కండెన్సర్ కెపాసిటీ అనేటువంటిది 3 అంశాల మీద ఆధారపడుతుందని, ఎప్సిలాను, ఏ, తర్వాత డి అనేది డినామినేటర్లో ఉంటుంది, ఎప్సిలాను, ఏ అనేటువంటివి రెండు కూడా న్యూమరేటర్లో ఉంటాయి. ఏ పలక వైశాల్యం అది పెరిగితే సి పెరుగుతుంది, డి పలకల మధ్య ఉండే దూరం అది తగ్గితే కెపాసిటీ పెరుగుతుంది. ఎప్సిలాన్ అనేటువంటిది ఏమిటి? డైఎలక్ట్రిక్ మీడియం యొక్క పర్మిటివిటీ. ఆ వాల్యూ ఎంతకి సమానం? ఎప్సిలాన్ నాట్ ఇంటూ కేకి సమానం అవుతుంది. అవునా? మీడియం ఏం పెట్టకపోతే కే ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అప్పుడు ఎప్సిలాన్ నాట్ A/D అవుతుంది. మీడియం ఏదైనా కనుక పెట్టినట్లయితే కే ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ D/D అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కెపాసిటర్స్ని మనం క్లాసిఫై చేసినప్పుడు ఎట్లా మాకు వాటిని బెడగొట్టవచ్చు. ఇప్పుడు ఇది ఈ ఫ్యామిలీ కనిపిస్తుంది కదమ్మా, కెపాసిటర్స్ ఫ్యామిలీ అంటే ట్రీ బ్రాంచెస్. ఇప్పుడు కెపాసిటర్స్ని తీసుకున్నట్లయితే కెపాసిటర్స్ని ఫండమెంటల్గా 2 రకాలుగా విడగొడతారు. ఏమేమిటి అంటే ఫిక్స్డ్ కెపాసిటర్స్, తర్వాత ఇంకొకటి ఏమిటంటే వేరియబుల్ కెపాసిటర్స్ అనేటువంటివి. ఫిక్స్డ్ కెపాసిటర్ అంటే ఏమిటంటే అది తయారు చేసినప్పుడు ఎంత కెపాసిటీ అయితే ఉంటుందో అదే కెపాసిటీ ఇంకా నువ్వు ఎప్పుడు వాడుకున్నా అది ఫిక్స్డ్ వాల్యూ. నాన్ వేరియబుల్ అంటే మార్పు లేనటువంటి కెపాసిటర్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటాము? ఏమా? నాన్ వేరియబుల్ లేదా ఫిక్స్డ్ కెపాసిటర్. అంతేనా? తర్వాత రెండవది ఏమిటంటే
వేరియబుల్ కెపాసిటర్ అనేటువంటిది ఒకటి. ఈ వేరియబుల్ కెపాసిటర్ తీసుకున్నట్లయితే దీని కెపాసిటీని మనం మార్పు చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కండెన్సరు 2 పలకలు ఇవి. ఇప్పుడు ఈ పలకని ఫిక్స్డ్గా ఉంచి ఈ పలకని దీనికి దగ్గరగా తీసుకొచ్చాను అనుకో, కెపాసిటీ ఏమవుతుంది? మొదటి పలక దగ్గరికి రెండవ పలకని దగ్గరగా తీసుకొచ్చి, ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నా కూడా ε0 A/d, పలక దగ్గరికి తీసుకొస్తే డి వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతుంది సార్. డి విలువ తగ్గితే సి ఏమైంది? పెరుగుతుంది సార్. అట్లా పలకల మధ్య దూరాన్ని మార్చుకునేటట్టుగా కనుక మనం కండెన్సర్ తయారు చేస్తే, పలక ఒకటేమో ఫిక్స్డ్ గా ఉంచి రెండో దాన్ని దగ్గరకు కానీ లేదా దూరకు కానీ జరపడానికి వీలుగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ కెపాసిటీ యొక్క విలువ ఏమవుతుంది? మారిపోతుంది. అట్లాంటి కండెన్సర్లను ఏమంటారు? వేరియబుల్ కెపాసిటర్స్. వేరియబుల్ కెపాసిటీ అంటారు. అట్లనే ఇంకా ఏం మార్చొచ్చో చెప్పండి. ఏరియా మార్చొచ్చా? ఏరియా మార్చండి. ఏరియా ఎట్లా మారుస్తారంటే చూడండి, ఇందాక 2 పలకలు తీసుకొని ఒకటేమో ఫిక్స్డ్ గా పెట్టి రెండో దాన్ని మూవబుల్ గా పెట్టారు కదా ఏమ్మా? ఇప్పుడు ఏం చేస్తానంటే 2 ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్ ఏమో ఫిక్స్డ్ గా ఉంచుతాను, రెండో ప్లేటు రొటేట్ అయ్యేది, దీన్నేమో స్టాటార్ అంటారు, ఈ తిప్పేదాన్నేమో రోటార్ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ 2 ఏరియాలు కామన్ ఏరియా కనుక ఎక్కువ ఉన్నట్లయితే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా కనుక తిప్పేసానుకో, ఇలా తిప్పేటప్పటికి ఏమవుతుంది? ఈ రెండింటికి కామన్ గా ఉండేటువంటి ఏరియా తగ్గిపోతుంది. ఏరియా తగ్గిపోతే కెపాసిటీ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. అట్లా కండెన్సర్ పలకల మధ్య దూరాన్ని మార్చడం ద్వారా కానీ లేదా కండెన్సర్ ప్లేట్లలో ఒక ప్లేట్ని స్థిరంగా ఉంచి రెండవ ప్లేట్ని రొటేట్ చేయడం ద్వారా కానీ కండెన్సర్ యొక్క కెపాసిటీని మార్చచ్చు. అట్లాంటి కెపాసిటర్ని ఏమంటారంటే వేరియబుల్ కెపాసిటర్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఫిక్స్డ్ కెపాసిటర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఫిక్స్డ్ కెపాసిటర్లో ఇంకా మనం చేసేది ఏమి లేదు, అంతా 2 కండెన్సర్ ప్లేట్లు మధ్య డైఎలక్ట్రిక్ మీడియం అంతా పెట్టేసి చుట్టూ అంతా సీల్ చేసేస్తాడు. సీల్ చేసిన తర్వాత ఇంకా నువ్వు దాన్ని పగలగొట్టి ఏం చేయలేవు కదా ఏమ్మా? కాబట్టి అది ఫిక్స్డ్ కెపాసిటర్. ఆ ఫిక్స్డ్ కెపాసిటర్ మీద వాల్యూ రాసి ఉంటుంది. వేరియబుల్ కెపాసిటర్ మీద ఏం రాసి ఉంటుందంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు ఎంత వేరీ చేయొచ్చో రాసి ఉంటుంది అనమాట వేరియబుల్ కెపాసిటర్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫిక్స్డ్ కెపాసిటర్స్ అనేటువంటి వాటిని 2 రకాలుగా విభజిస్తున్నాం. ఒకటి నాన్ పోలరైజ్డ్, ఇంకొకటి పోలరైజ్డ్ అని 2 రకాలు. కాబట్టి ఫిక్స్డ్ కెపాసిటర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఒకటి పోలరైజ్డ్, ఇంకొకటి నాన్ పోలరైజ్డ్. పోలరైజ్డ్ అంటే ఏమన్నాం ఇందాక? డైపోల్ అన్నాం. ఏమన్నాం? డైపోల్ అంటే ఏమిటి? ఒక ప్లస్ 2 పోల్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ అవుతుంది, ఇంకొకటేమో నెగిటివ్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి పోలరైజ్డ్ అనేటువంటి కెపాసిటర్లో, పోలరైజ్డ్ కెపాసిటర్స్లో 2 ప్లేట్లు ఉంటాయి. ఆ 2 ప్లేట్లలో ఒకటి పాజిటివ్ ప్లేటు, ఇంకోటి ఏమో నెగిటివ్ ప్లేట్. ఓకేనా ఏమ్మా? కాబట్టి పోలరైజ్డ్ కెపాసిటర్స్లో 2 ప్లేట్లలో ఒకటి పాజిటివ్ ప్లేట్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ప్లేట్ ఉంటుంది. ఈ కండెన్సర్ని జనరల్గా దేంట్లో వాడుతుంటారంటే DC సర్క్యూట్స్లో వాడతారు. ఓకేనా? ఓకే సార్. ఎందువల్ల? DCకి ప్లస్ మైనస్ ఉంటుంది కదా, బ్యాటరీ ఉందనుకో అది DC, దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అందువల్ల ఈ కండెన్సర్ కూడా ప్లస్ మైనస్ ఉంటుంది అనమాట. అది పోలరైజ్డ్ కెపాసిటర్. కాబట్టి పోలరైజ్డ్ కెపాసిటర్ని దేంట్లో వాడతారు? DC సర్క్యూట్స్లో వాడతారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత నాన్ పోలరైజ్డ్ సర్క్యూట్స్ కనుక తీసుకున్నట్లయితే
దానికి ప్లస్ మైనస్ అనేటువంటి ప్రసక్తి లేదు. ఏది ఎటువైపు అయినా సరే వాడుకోవచ్చు. కేవలం 2 ప్లేట్లు మాత్రమే ఉండి మధ్యలో డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. తర్వాత ఈ నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్లోకి వచ్చేటప్పటికి మనం మధ్యలో వాడేటువంటి డైఎలక్ట్రిక్ మీడియంను బట్టి వీటిని రకరకాలుగా కేటగిరీ చేశారు. ఓకేనా ఏమా? ఓకే సార్. ఫిల్మ్ కెపాసిటర్స్ అని, మైకా కెపాసిటర్స్ అని, సిరామిక్ కెపాసిటర్స్ అని, తర్వాత గ్లాస్ కెపాసిటర్స్ అని, పాలియస్టర్ కెపాసిటర్స్ అని, టెఫ్లాన్ కెపాసిటర్స్ అని, పాలిస్టరీన్ కెపాసిటర్స్ అని, పాలీప్రొపిలిన్ కెపాసిటర్స్ అని, పాలీకార్బోనేట్ కెపాసిటర్స్ అని, ఇట్లా ఇన్ని రకాలైనటువంటి కెపాసిటర్లు ఉంటాయి. మన అవసరాలను బట్టి అవి ఎక్కడెక్కడైతే ఉపయోగపడతాయో ఆ కండెన్సర్లను అక్కడక్కడ ఉపయోగిస్తారు. జనరల్గా ఈ కండెన్సర్లన్నీ కూడా నాన్ పోలరైజ్డ్, దీనికి పాజిటివ్ నెగటివ్ అనేటువంటి ప్రసక్తి లేదు. ఓకేనా? ఓకే సార్. మధ్యలో వాడేటువంటి డైఎలక్ట్రిక్ మీడియం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ పేర్లన్నీ వచ్చినాయి. ఓకేనా? అంటే మధ్యలో ఫిల్మ్ వాడితే డైఎలక్ట్రిక్ మీడియం కింద ఫిల్మ్ కెపాసిటర్లు, అట్లనే మైకా షీట్ వాడారనుకో మైకా కెపాసిటర్స్, సిరామిక్ అంటే తెలుసు కదా, పింగాణి, అది కూడా బ్యాడ్ కండక్టర్, డైఎలక్ట్రిక్ మీడియం. ఇవన్నీ కూడా డైఎలక్ట్రిక్ మీడియంస్. ఓకేనా? తర్వాత పోలరైజ్డ్కి వచ్చేసేటప్పటికి, పోలరైజ్డ్ కెపాసిటర్లోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అని, సూపర్ కెపాసిటర్స్ అని, ఇవి 2 రకాలు. ఏమా? ఎలక్ట్రోలైటిక్ ఒకటి, సూపర్ కెపాసిటర్స్ అని. తర్వాత నాన్ పోలరైజ్డ్కి డిస్టింగ్విష్ చేయడానికి ఎట్లా సూచిస్తారంటే, నాన్ పోలరైజ్డ్లో జస్ట్ 2 ప్లేట్లు ఇట్లా పెడతారు. అంటే మనం బ్యాటరీకి పెద్ద గీత చిన్న గీత గీస్తాం, కాకపోతే ఇక్కడ కండెన్సర్లో 2 సమానమైన గీతలు గీస్తాయి. దేనికి ప్లస్ కానీ మైనస్ కానీ ఉండవు. దేంట్లో? నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్లో. ఓకేనా ఏమ్మా? కానీ పోలరైజ్డ్లో ఎలక్ట్రోలైటిక్ తీసుకుంటే ప్లస్ మైనస్ ఉంటుంది. ఈ కండెన్సర్ని 2 స్ట్రైట్ లైన్స్తో సూచించాం. ఒకటి స్ట్రైట్ లైన్, ఒకటేమో వంకర ఇట్లా ఉంటుంది, ఇలాగా హాఫ్ కర్వ్ ఉండేటటువంటిది. ఆ హాఫ్ కర్వ్ ఉండేటువంటిది ఏమో మైనస్ అవుతుంది, స్ట్రైట్ లైన్ కనుక తీసుకున్నట్లయితే పాజిటివ్. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు నాకు గీయడానికి కూడా నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు మీరేమైనా ఊహించుకోగలిగితే నా కర్సన్ బట్టి ఇదేమో పాజిటివ్, తర్వాత ఇదిగోండి ఇలాగా వక్రంగా అంటే కర్వ్డ్ షేప్లో కనుక గీచినట్లయితే అది నెగటివ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లోకి వచ్చేటప్పటికి చూడండి, దీంట్లో అల్యూమినియం కెపాసిటర్లని, ట్యాంటాలం కెపాసిటర్లని, తర్వాత పేపర్ కెపాసిటర్స్ అనేటువంటిది 3వ రకం కూడా ఉంటుంది. అల్యూమినియము, ట్యాంటాలము, పేపర్ కెపాసిటర్స్, ఇవి 3 కూడా దేని కిందకు వస్తాయి? ఎలక్ట్రోలైటిక్. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. తర్వాత సూపర్ కెపాసిటర్స్ అనేటువంటివి ఎక్కువ ఛార్జీని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి డబుల్ లేయర్డ్ అని, తర్వాత సూడో కెపాసిటర్లు అని, ఇవి 2 రకాలు ఉంటాయి. మనం ఈ డబుల్ లేయర్డ్ గురించి మాత్రమే సూపర్ కెపాసిటర్లో మనం చదువుతాం. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఇవి మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూసేటప్పుడు ఈ టేబుల్ మీరు వేసుకోండి. నేను ఇచ్చిన దాంట్లో ఈ టేబుల్ లేదు. ఓకేనా ఏమా? దీన్ని వీడియో ఇక్కడ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ లాగా వేసేసుకోండి. క్లాసిఫికేషన్ వేస్తారు కదా, బ్రాంచింగ్. ఏమ్మా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు మన పాఠానికి వెళ్దాం.
ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఏమ్మా, మన PDF ఫైల్ కనిపిస్తుందా? ఇదిగో ఇది ఇక్కడ నేనంతా బ్రీఫ్ చేసి ఇక్కడ రాశాను. వర్కింగ్ అంతా కూడా మీకు ఆ వీడియోలో చూపించాను. చూడండి, ఒక్కొక్క పాయింట్ ఇక్కడ నేను బుల్లెట్స్ రూపంలో పెట్టాను. ఒక్కొక్క పాయింట్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పిందే కాబట్టి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. కెపాసిటర్ ఈజ్ ఏ డివైస్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ or electrical energy directly due to creation of electrostatic field created between two metallic plates. ఇక్కడ కండెన్సర్లో 2 ప్లేట్లు ఉంటాయి. 2 ప్లేట్ల మీద ఏమి నిల్వ చేస్తున్నాం? ఏమా, 2 ప్లేట్ల మీద ఏమి నిల్వ చేస్తున్నాం? ఒకదాని మీద పాజిటివ్ ఛార్జ్, ఇంకో దాని మీద నెగటివ్ ఛార్జ్ నిల్వ చేస్తున్నాము. అట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేనా? తర్వాత దీంట్లోనే ఇంకో రెండో పాయింట్గా ఏం చెప్పామంటే ప్లేట్ల మధ్య ఏ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అని అంటారు. అంటే పాజిటివ్ ప్లేట్ నుంచి నెగటివ్ ప్లేట్కి మధ్య ఏముంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ పాయింట్ అర్థమైనట్లేనా? తర్వాత దీంట్లో 2 ప్లేట్లు ఉంటాయి. ఈ 2 ప్లేట్లు కూడా మెటాలిక్ కండక్టర్స్, అవునా కదా? ఏమా, ఇవన్నీ కూడా మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నట్టే. ఎందువల్లంటే ఆల్రెడీ ఒకసారి చెప్పడం అయిపోయింది కదా. ది కెపాసిటర్ కన్సిస్ట్ ఆఫ్ 2 కండక్టర్స్, అంటే 2 మెటాలిక్ ప్లేట్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై, రెండింటి మధ్య ఏముంటుంది? డైఎలక్ట్రిక్ మీడియం అంటే బ్యాడ్ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్. అంతేనా? తర్వాత దీనికి ఎగ్జాంపుల్ కింద ఇదిగో పోర్సిలిన్, టెఫ్లాను, మైకా, సెల్యులోజు ఇట్లాంటివన్నీ కూడా డైఎలక్ట్రిక్ మీడియంలే అవుతాయి. ఓకేనా? తర్వాత ఈ కండెన్సరు ఎలక్ట్రికల్ ఛార్జీని స్టోర్ చేయడమే కాకుండా మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డిశ్చార్జ్ చేసి మనకి ఎనర్జీని ఇస్తుంది. అవునా కదా? కాబట్టి ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. మనకు అవసరమైనప్పుడు డిశ్చార్జ్ చేసి, అంటే ఛార్జీని వదిలేసి మళ్ళీ మనకి ఎనర్జీని అది సప్లై చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఇది డీసీని అయితే అలౌ చెయ్యదు, బ్లాక్ చేస్తుంది. ఏసీని అయితే అలౌ చేస్తుంది. ఓకేనా? ఏమా, కండెన్సర్ ప్లేట్ అనేటువంటి దాంట్లో అదే కండెన్సర్లో గుండా ఏసీ అనేటువంటిది ట్రావెల్ రాగలదు. కాబట్టి ది కండెన్సర్ ఆర్ ది కెపాసిటర్ దిస్ అలౌస్ ది ఏసీ బట్ ఇట్ బ్లాక్స్ ఆర్ ఇట్ డిజలౌస్ డీసీ. డీసీని అయితే తనలో గుండా రానివ్వదు, ఏసీని మాత్రం తనలో గుండా రానిస్తుంది. ఈ పాయింట్ అర్థమైనట్లేనా? ఏమ్మా, దేన్ని రానిస్తుంది, దేన్ని రానివ్వదు, అలౌ చేస్తుంది, దేన్ని అలౌ చేయదు? డీసీని అలౌ చేస్తుంది. డీసీని అలౌ చేయదు, దాన్ని రానివ్వదు. డీసీని, ఏసీని అయితే రానిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక కరెంటు తీసుకుంటే ఆ కరెంట్లో ఏసీ డీసీ రెండూ కలిసి ఉన్నాయనుకో, అట్లాంటప్పుడు ఈ రెండింటిని విడగొట్టాలంటే, ఏసీని ఏసీ గాను డీసీని డీసీ గాను విడగొట్టాలంటే ఏం సహాయం తీసుకుంటే సరిపోతుంది? మనం కండెన్సర్ని తీసుకుంటే సరిపోతుంది కదా? అవునా కదా? అంటే అది డీసీని బ్లాక్ చేసేస్తుంది, ఏసీని మాత్రం ఏం చేస్తుంది? అలౌ చేస్తుంది. కాబట్టి కండెన్సర్ దాటి ఏసీ వస్తుంది, డీసీ మాత్రం రాలేదు. అట్లా డీసీని ఏసీని డిస్టింగ్విష్ చేయడానికి లేదా విడగొట్టడానికి ఈ కండెన్సర్ కెపాసిటర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత
కామన్ అప్లికేషన్ ఆఫ్ కెపాసిటర్ ఏమిటి, జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఫ్లాష్ కెమెరాల్లో దీన్ని బాగా ఉపయోగిస్తుంటారు. మామూలుగా అక్కడ మనం బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటే, బ్యాటరీ నీకు గ్రాడ్యువల్గా ఎనర్జీని ఇస్తుంది. ఒక్కసారిగా అబ్రప్ట్గా హై ఎనర్జీ కనుక ఇవ్వాలనుకున్నట్లయితే అది స్టోర్ చేసుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఒక బిందెలో కుళాయి దగ్గరికి తీసుకెళ్ళి సన్నటి దార ఉన్నదనుకోండి, ఆ సన్నటి దారతోటి ఆ బిందెనంతా పట్టేసి ఒక్కసారిగా బిందెను పగలగొట్టేసాం అనుకోండి, ఆ నీళ్లు ఒక్కసారిగా వరద వచ్చినట్టుగా వచ్చేస్తాయా లేదా ఏమ్మా? ఎస్ సార్. కాబట్టి బ్యాటరీ ఏమిటంటే గ్రాడ్యువల్గా ఛార్జ్ ఇస్తుంది, కానీ కెపాసిటర్ అనేటువంటిది ఏమవుతుంది, అబ్రప్ట్గా హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఒక్కసారిగా ఇచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఫ్లాష్ కెమెరాల్లో మనకి హై లైటింగ్ కావాలి కదా ఏమ్మా? ఎస్ సార్. తక్కువ టైంలో కావాలి. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ ఎక్కడ అవసరం అవుతుందో అట్లాంటి చోట్లల్లా కూడా ఏం ఉపయోగిస్తారు, కెపాసిటర్స్ని ఉపయోగిస్తారు. అంటే అది బ్యాటరీ దగ్గర నుంచే ఛార్జ్ తీసుకుంటుంది కాదనట్లేదు, స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఒకసారి మనం సర్క్యూట్ క్లోజ్ చేస్తామో ఒక్కసారిగా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. అవునా? తర్వాత మీకు ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి ఈక్వేషన్సే, కండెన్సర్ యొక్క కెపాసిటీ C = Q/V, అవునా కదా? ఇవి చెప్పినవేనా? ఎస్ సార్. కాబట్టి Q/V కండెన్సర్ కెపాసిటీకి యూనిట్ ఏ ఉంటుంది చెప్పండి. కెపాసిటీకి ఏమ్మా? కూలుంబ్స్ పర్ వోల్ట్ సార్. కూలుంబ్ పర్ వోల్ట్. కానీ కెపాసిటీని ఏ యూనిట్ లో కొలుస్తామని మనం చెప్పుకున్నాం? ఫారడ్. ఓకేనా? అది పెద్ద రాశి అని, అందువల్ల చిన్న రాసులతో కొలుస్తామని మిల్లీ ఫారెడ్లు, మైక్రో ఫారెడ్లు, నానో ఫారెడ్లు, పికో ఫారెడ్లు అని చెప్పాం, గుర్తున్నదా? కాబట్టి కండెన్సర్ యొక్క కెపాసిటీ ఫారెడ్ లో కొలుస్తాం. కాబట్టి 1 ఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ పర్ 1 వోల్ట్. ఓకేనా? ఎందువల్లంటే Q అంటే కూలుంబ్ లో ఉంటుంది, V అంటే వోల్ట్ లో ఉంటుంది. కాబట్టి కూలుంబ్ పర్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫారెడ్. ఓకేనా ఏమ్మా? Q అంటే ఛార్జ్ ఆన్ ది ప్లేటు. ఏ ప్లేట్ మీద ఛార్జ్ తీసుకోవాలన్నాను? పైన ఉండేటువంటి ప్లేటు, అంటే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ దేనికైతే కనెక్ట్ చేస్తామో దాని మీద ఉండేటువంటి ఛార్జీని మాత్రమే మనం ఛార్జ్గా తీసుకోవాలి. అంతేగాని 2 ప్లేట్లు తీసుకున్నట్లయితే పై ప్లేట్లో +Q ఉన్నది, కింద ప్లేట్లో -Q ఉన్నది, +Q -Q 0 అయిపోతుంది. అట్లా తీసుకోకూడదని కూడా చెప్పాను కదా మీకు. తర్వాత V అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ప్లేట్స్, 2 ప్లేట్ల మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ తేడా. ఓకేనా? అంతవరకు అర్థమైంది కదా? తర్వాత కండెన్సర్ యొక్క కెపాసిటీని ఆధారపడేటువంటి 3 అంశాలు ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నాం. εA/d. ఓకేనా ఏమ్మా? ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్లేట్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్లేట్స్, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ మీడియం. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పండి. ఈ ఈక్వేషన్ లో C = Q/V కాబట్టి Q = ఎంత అవుతుంది చెప్పండి ఏమ్మా? Q = ఎంత అవుతుంది ఈ ఈక్వేషన్ లో? Q = CV. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ప్లేట్ మీద నిలవ ఉండేటువంటి ఆవేశం ఎంత ఉన్నది లేదా ఛార్జ్ ఎంత ఉన్నది అంటే Q = CV. అంతవరకు ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు కండెన్సర్లో ఇందాక ఏం చెప్పాము, ఎంత ఛార్జ్ నిల్వ ఉన్నది, ఆ ఛార్జ్ Q = CV అని చెప్పాము.
ఇప్పుడు ఎంత ఎనర్జీ నిల్వ ఉన్నది అనేటువంటిది, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది కెపాసిటర్. కెపాసిటర్ కండెన్సర్ పలకల మీద ఎంత ఎనర్జీ నిల్వ ఉన్నది, ఏ ఎనర్జీ ఇది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆ వాల్యూ ఎంత అంటే ది ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు ½ Q²/C. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఒక్కటి ఏమిటి ఫార్ములా? ఏమా? ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు ½ లైన్లో ఉన్నారా? Yes, sir. ½ ఇంటూ Q²/C. Q²/C. ఇప్పుడు క్యూకు బదులుగా సివి పెడితే ఏమొస్తుందో ఒక చిన్న పేపర్ మీద వేసుకొని చెప్పగలుగుతారా? Q² ఎంత అవుతుంది చెప్పండి. C² V² అవుతుందా లేదా? Yes, sir. CV². అప్పుడు కింద ఒక సికి పైకి ఒక సివి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఒక సి మిగిలింది, రెండు V², ఒక V² మిగిలింది. కాబట్టి ½ CV² అవుతుందా లేదా? Yes, sir. కాబట్టి ½ Q²/C ఈజ్ ఈక్వల్ టు ½ CV². ఒప్పుకుంటారా? Yes, sir. తర్వాత ఇంకో చిన్న పని చేద్దాం. ఇక్కడ ½ CV² లో దీన్ని సివి ఇంటూ విగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. అప్పుడు సివి ఎంత అన్నాం ఇందాక? Q. కాబట్టి సివికి బదులుగా క్యూ కనుక రాస్తే సివి ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి అవుతుందిగా. Yes, sir. కాబట్టి ½ క్యూ ఇంటూ వి అవుతుందా కదా? Yes, sir. కాబట్టి ఈ ఒక్క ఫార్ములా నుంచే ఈ 3 ఫార్ములాలు కూడా వచ్చినాయి. ఓకేనా? Okay, sir. కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఈజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు ½ Q²/C లేదా ½ CV² లేదా ½ QV. ఓకేనా? Okay, sir. తర్వాత ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అనేటువంటిది నేను రాశాను, కానీ ఇందాక చెప్పిందే బాగా ఉన్నది. అవునా? అంటే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అని, సిరామిక్ కెపాసిటర్ అని, టాంటాలమ్ కెపాసిటర్స్ అని ఇట్లా చెప్పాము. కానీ మీరు ఆ టేబుల్ వేసుకుంటేనే బెస్ట్. ఓకేనా? Okay, sir. అక్కడ మనం అది నాన్ పోలార్ అని విడగొట్టాము, వేరియబుల్ ఫిక్స్డ్ కెపాసిటర్స్ అని విడగొట్టేసాము. మనం వాడేటువంటి డైఎలక్ట్రిక్ మీడియంను బట్టి ఆ ఫిక్స్డ్ కెపాసిటర్స్ని విడగొట్టేసాము. తర్వాత పోలార్ కెపాసిటర్లోకి వచ్చేటప్పటికి దాన్ని కూడా రకరకాలుగా మనం విభజించాము. అవునా? తర్వాత ఇక్కడ యూజెస్ చూడండి. యూజెస్ అంటారు లేదా అప్లికేషన్స్ అనొచ్చు, ఉపయోగాలు లేదా అనువర్తనాలు. ఇక్కడ నేను ఇవి సెంటెన్స్ రూపంలో పెట్టలేదు, కొంచెం చూడండి. ఎక్కడైతే హై వోల్టేజ్ ఎలక్ట్రోలైట్కి అవసరం అవుతుందో అక్కడల్లా కూడా మనం కండెన్సర్లు అనేటువంటి వాటిని ఉపయోగిస్తాం. చూడండి, హై వోల్టేజ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ యూజ్డ్ ఇన్ పవర్ సప్లైస్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇక్కడ యాక్సియల్ ఎలక్ట్రోలైటిక్ అనేటువంటిది కూడా, యాక్సియల్ అంటే సిలిండ్రికల్ టైప్లో ఉంటాయమ్మా, ప్లేట్లు కాకుండా ఎట్లా ఉంటాయి? సిలిండ్రికల్ షేప్లో ఉంటే మధ్యలో ఏముంటుంది? యాక్సిస్ ఉంటుంది కదా. వాటిని యాక్సియల్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్, ఇక్కడ కెపాసిటర్స్ అనే పదం లేకుండా జస్ట్ డాష్ పెట్టాను. యాక్సియల్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ వీటికి వచ్చేటప్పటికి లోయర్ వోల్టేజీ, స్మాలర్ సైజు, ఫర్ జనరల్ పర్పస్, వెరీ లార్జ్ కెపాసిటీస్ ఆర్ నీడెడ్. అంటే ఇవి స్మాల్ సైజులో ఉంటాయి, తక్కువ వోల్టేజ్ ఉంటుంది, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. అట్లాంటి చోట్ల ఈ యాక్సియల్ ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్లు అనేటువంటి వాటిని వాడతారు. ఓకేనా? అంతవరకు అర్థమైనట్టేనా? Yes, sir. కాబట్టి యాక్సియల్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అనేటువంటి వాటిని అట్లాంటి చోట్ల లోయర్ వోల్టేజీ, స్మాలర్ సైజు, అవునా, లార్జ్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడల్లా
ఈ కండెన్సర్లను ఉపయోగిస్తారు. తర్వాత హై వోల్టేజ్ డిస్క్ సిరామిక్. ఇక్కడ డిస్క్ ఈ సిరామిక్ అంటే ఏమిటంటే ఇందాక నేను సిలిండ్రికల్ షేప్ అని చెప్పాను, ఇప్పుడు డిస్క్ షేప్లో ఉంటాయి. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. అంటే రెండు ప్లేట్లు కూడా రెండు సర్కిల్స్ లాగా ఉండి, సర్క్యులర్ షేప్లో డిస్క్ లాగా ఉండి, మధ్యలో ఏ డైఎలక్ట్రిక్ మీడియం పెడతారు చెప్పండి? సెరామిక్ సార్. అది. కాబట్టి హై వోల్టేజ్ డిస్క్ సెరామిక్ కండెన్సర్లు అంటారు. వీటిని ఎక్కడ వాడతారంటే వీటి యొక్క సైజు కూడా చిన్న సైజుగా ఉంటుంది, స్మాల్ సైజు. తర్వాత స్మాల్ కెపాసిటెన్స్, తర్వాత ఎక్సలెంట్ టాలరెన్స్ క్యారెక్టర్స్. టాలరెన్స్ అంటే ఏమిటంటే మనం దాని మీద ఎంతో కొంత వాల్యూస్ ఉంటాయి. ఇందాక చెప్పాం 0.22 మైక్రోఫారెడ్ అని ఉన్నదనుకోండి, 0.22 మైక్రోఫారెడ్. టాలరెన్స్ అంటే ఏమిటంటే డీవియేషన్ అన్నమాట. ఎక్కువ డీవియేషన్ ఉంటే ఎక్కువ టాలరెన్స్ అని. టాలరెన్స్ ఎక్కువైనట్లయితే దాని క్వాలిటీ తక్కువ, ఓ 10 అటు ఇటుగా ఉంటుందని లెక్క తీసుకోవాలి. అట్లా కాకుండా తక్కువ టాలరెన్స్ కనుక ఉన్నదనుకోండి, అప్పుడు వేరియేషన్ తక్కువగా ఉంటుంది. అంటే వాడు ఎంత వాల్యూ దాని మీద స్పెసిఫై చేశాడో ఆ వాల్యూకి దాదాపు దగ్గరగా ఉంటుంది. ఓకేనా? అంతవరకు అర్థమైందమ్మా? ఓకే సార్. ఎస్ సార్. అంటే దాని మీద పెట్టినటువంటి విలువ ఎంత ఉన్నదో, దాని మీద నోట్ చేసిన వాల్యూ ఎంత ఉంటుందో, దానికి బాగా దగ్గర విలువ కనుక అది కనుక ఇవ్వగలిగినట్లయితే దానికి టాలరెన్స్ బాగున్నట్లు. అంటే టాలరెన్స్ విలువ తక్కువ, టాలరెన్స్ విలువ తక్కువ ఉంటే మంచి కండెన్సర్ కింద లెక్క అనమాట. టాలరెన్స్ వాల్యూ ఎక్కువ ఉన్నదంటే అది ఒక 10 అటు ఇటు చెప్పాను కదా, 10% 20% వేరియేషన్ ఉన్నదని అర్థం అనమాట. తర్వాత మెటలైజ్డ్ ప్రొపిలీన్. ఈ పాలీప్రొపిలీన్ డైఎలక్ట్రిక్ మీడియంను ఉంచేటువంటివి మెటలైజ్డ్ అంటే రెండు ప్లేట్లు కూడా మెటల్ జనరల్గా తీసుకునేటువంటిది. దీని విషయానికి వచ్చేటప్పటికి దీని సైజ్ ఎట్లా ఉంటుంది? స్మాల్ సైజు, వాల్యూస్ అప్ టు అరౌండ్ 2 మైక్రోఫారెడ్స్ వరకు ఉంటుంది ఇది. తర్వాత సబ్ మినియేచర్ మల్టీ లేయర్ సిరామిక్ చిప్ కెపాసిటర్. అంటే మల్టీ లేయర్ అంటే ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇటువైపు ఒక ప్లేట్లో వరుస ఉంటుంది అనమాట. ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక, ఈ 4 వేళ్ళు 4 ప్లేట్లు అనుకోండి. అట్లనే ఇటువైపు 4 ప్లేట్లు 4 వేళ్ళు అనుకోండి. ఇప్పుడు ఆ ప్లేట్లు ఈ ప్లేట్లో ఆల్టర్నేట్గా ఇట్లా వస్తే ప్రతి 2 ప్లేట్ల మధ్య కూడా ఏమవుతుంది? ఒక కండెన్సర్ వస్తుంది. అవునా? అంటే దానికి ఎన్ని లేయర్లు ఉన్నట్టు లెక్క? దాదాపు 7 లేయర్స్ 8 లేయర్స్ ఉన్నట్టు, అంతే కదా ఏమ్మా? కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నారా? మీకేమైనా మళ్ళీ బొమ్మ చూపించాల్సి వస్తుందా? అర్థమవుతుంది సార్. అంటే ఇది ఒక ప్లేటు, దీనికి ఎన్ని ప్లేట్లు ఉన్నాయి? ఈ ప్లేట్లో 4 ప్లేట్లు ఉన్నాయి. అవునా? ఇది ఒక సెట్ అనుకోండి, సెట్ ఆఫ్ ప్లేట్స్. ఇది ఇంకొక సెట్ ఆఫ్ ప్లేట్స్, ఇవి 4 ప్లేట్లు. ఇవి ఒక ప్లేట్కి ఒక ప్లేట్కి, ఇదిగో నా వేళ్ళు చూపిస్తున్నాను కదా, ఇవి మధ్యలో ఇట్లా దూరినట్టు ఉంటే మొత్తం 8 ఏమున్నాయి? ప్లేట్లు ఉన్నాయి. 8 ప్లేట్ల మధ్య ఎన్ని గ్యాపులు ఉంటాయి? 7 ఉంటాయా లేదా ఏమ్మా? ప్రతి 2 ప్లేట్ల మధ్య ఒక గ్యాప్ కనుక్కున్నట్లయితే మొత్తం ఎన్ని గ్యాపులు వస్తాయి? 8 వేళ్లకు మధ్య 7 గ్యాపులు వస్తాయి. అంటే అది 7 కండెన్సర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఎంత కెపాసిటీ వస్తుందో అంత ఎక్కువ కెపాసిటీ వస్తుంది అన్నమాట. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, కండెన్సర్లను కనుక ప్యారలల్గా కలిపితే ఆ కెపాసిటీ C=C1 + C2 + C3 + C4 + C5 అట్లా. కండెన్సర్లను కనుక ప్యారలల్గా కలిపితే సమ్ చేయాలి, C1 + C2 + C3 + C4. అంతవరకు అర్థమైందా? ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కదా. ఒకవేళ కండెన్సర్లను కనుక ఒకదాని ప్రక్కన పెట్టి ఒకదాని ప్రక్కన ఒకటి ఇట్లా పెట్టుకుంటూ సిరీస్లో కలిపామనుకో, అప్పుడు 1/C = 1/C1 + 1/C2 + 1/C3. ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది రెసిస్టెన్స్ల కాంబినేషన్ దానికి. ఏమ్మా? రెసిస్టెన్స్ సిరీస్లో కలిపితే ఏంటి ఫార్ములా గుర్తున్నదా సౌజన్య?
కండెన్సర్ అది రెసిస్టెన్స్ లో ఒకదాని సిరీస్ లో కలిపామనుకో R1 R2 R3ని అప్పుడు మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? C1 ప్లస్ అంతేనా సార్? R1 రెసిస్టర్లు కదా నేను చెప్పింది, రెసిస్టర్లు. ఎస్ సార్, ఎస్ సార్. రెసిస్టర్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అవునా? అదే ప్యారలల్ గా కలిపితే రెసిస్టర్లని 1/R = 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అట్లా. ఓకేనా? కానీ కండెన్సర్లను కనుక కలిపి పని అయితే ఫార్ములా రివర్స్ అయిపోతుంది. ఎట్లా రివర్స్ అవుతుంది? సిరీస్ లో కలిపితే కండెన్సర్లని 1/C = 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఓకేనా? ఓకే సార్. ప్యారలల్ గా కలిపితే C = C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 అట్లా. అవునా? ఏమ్మా? ఓకే సార్. కాబట్టి ఈ సబ్మినియేచర్ మల్టీ లేయర్ చిప్ కెపాసిటర్స్ అంటే ఏమిటంటే ఇదిగో ఇది ఒక సెట్ ఆఫ్ ప్లేట్స్, ఇది ఇంకో సెట్ ఆఫ్ ప్లేట్స్, ఈ రెండు ఒకదానికొకటి ఏమిటి ఆల్టర్నేట్గా ఒకదానితో ఒకటి లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం తయారవుతుందంటే డిఫరెంట్ లేయర్స్ లేదా మల్టీ లేయర్స్ ఉండేటువంటి ఒక ప్యారలల్ కండెన్సర్లు తయారవుతాయి. ఆ కండెన్సర్లను ప్యారలల్గా కనుక కలిపినట్లయితే ఏమవుతుందంటే C1 ప్లస్ C2 ప్లస్ C3 అవుతుంది. అందువల్ల దాని కెపాసిటీ ఎక్కువ అవుతుంది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. అది నాకు ఎక్కడన్నా బొమ్మ కనిపిస్తే నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానులే, అంతవరకు వదిలేసేయండి కెపాసిటర్లకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ బ్యాటరీల గురించి చెప్పాలి. బ్యాటరీలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇవాళ మనం ఏం చెప్పాము అంటే వర్కింగ్ ఆఫ్ కెపాసిటర్ అనేటువంటిది చెప్పాము. తర్వాత కెపాసిటర్లో వచ్చేటువంటి ఫార్ములాలు, వాటిని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చెప్పుకున్నాం. అంతటితోటి కెపాసిటర్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో ఈ బ్యాటరీలు అనేటువంటిది చెప్పి బ్యాటరీలకి తర్వాత కండెన్సర్లకు ఉండేటువంటి తేడాలు చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇంకా టైం ఉంటే ఏం చెప్పాలంటే సూపర్ కండక్టర్ గురించి చెప్పాలి. సూపర్ కండక్టర్ గురించి చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది. సరేనా? సార్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు సార్? ఏ రోజు ఆ రోజు పెట్టేస్తున్నానే. అంటే యూట్యూబ్ లో సార్? యూట్యూబ్ లో పెట్టేస్తున్నాను. మీకు దీంట్లో పెట్టమంటారా? లింక్ పెట్టండి సార్ ఒకసారి. అంటే ఛానల్ వేరే ఛానల్ కదా సార్? పాతకి ఇది నేను ఛానల్ లింక్ పెడతాను. ఛానల్ లింక్ పెట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే నేను సెమిస్టర్ వైజ్గా ప్లే లిస్టులు తయారు చేశాను. ఓకేనా? మీ దానికి 6th సెమిస్టర్ క్లస్టర్ 3 అని పేరు పెట్టాను. ఆ ప్లే లిస్టులు ఓపెన్ చేసుకుంటే మీకు సంబంధించిన మాత్రమే ఉంటాయి. ఇక 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్లు ఏమీ లేకుండా. ఓకేనా? ఇంతటితో ట్యాప్ అయినా మరి అయితే మీకు ఇప్పుడు లింక్ పెట్టేస్తానులేండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. నో సార్. బుర్రకెక్కుతుంది కదా చెప్పేది? ఎస్ సార్. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే రేపు క్లాస్లో అయినా సరే అడగండి. ఇంకా 2 క్లాసులు చెప్పుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. 3 చాప్టర్లు. నెక్స్ట్ 5th చాప్టర్ చెప్తాను. 4th చాప్టర్ చివరిలో చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే.